సుధా సుధా వచ్చినప్పటి నుండి కూల్ రాగాలతో ఆపసోపాలు పడుతున్నా. వినిపించడం లేదా? వినిపించింది. ఏంటి మంచి విషయాల మీద ఉన్నారు? ఏంటది? చెప్తా, ఇలారా. అది నాకు తెలిసిన నువ్వు పాస్ అవుతావని. నువ్వు నా కొడుకున్నా? నేను నాన్న. నాకు కూడా పెట్టండి రా. చాలు రే, నువ్వు కళ్ళు మూసుకో. చేయి చాపు. నువ్వు అడిగిన dual disc brake, 200 kilometers per hour, smooth riding, enjoy. Yes, yes, thank you, I love you, yeah, yes, yes. Shiva, వాడికి బైక్ ఏంటి అప్పుడే? వాడి వైఫ్ ఎంత? పిల్లలు ఎంత అడ్వెంచర్ గా ఉన్నారు చూస్తున్నావు కదా. వాడు ఇప్పుడు టీనేజర్. నేను వాడి వయసులో ఉన్నప్పుడు అది కనీసం తొక్కడానికి సైకిల్ కూడా లేదు. అందుకే నేను మిస్ అయిన టీనేజ్ లైఫ్ ని వాడు ఎంజాయ్ చేస్తుంటే చూడాలనుకుంటున్నా. మరి అంత పెద్ద బైక్ భయంగా ఉందండి. డోంట్ వర్రీ, పదా. మధు, మీరా? రండి కూర్చోండి. అవన్నీ తర్వాత. మీ అబ్బాయి రోడ్ పక్కన పార్క్ చేసిన కారుకి డాష్ ఇచ్చాడు తెలుసా? అయ్యో, వాడికి దెబ్బలేమో తగిలాయా అండి? ఆడికి ఎందుకు తగులుతాయి? చచ్చేది మేమైతే. అరే, దాని సరిగా కంట్రోల్ కూడా చేయలేకపోతున్నాడు. అయినా పిల్లోడికి అంత పెద్ద బైక్ కొనిచ్చిన వెదవెవడో తెలుసుకుందామని వచ్చా. జాగ్రత్తగా మాట్లాడండి. వాడికి నేనే కొనిచ్చా, మీకేమో ప్రాబ్లమా? అంటే మీ సంతోషం కోసం ఎదురుని బాగా చేస్తారా? వాట్ యు మీన్? ఐ మీన్ అక్కడ కార్కి బదులు మనిషి ఉంటే ఎవరికి రెస్పాన్సిబిలిటీ? ఎందుకండి ఇప్పటికీ కాలేదు కదా, ఇంకెప్పుడైనా మాట్లాడకండి. నాన్ సెన్స్. ఏదో కావాలని చేసిన మాట్లాడుతున్నారే. పిల్లలండి, ఆ మాత్రం అంతా తెలుసుకోకపోతే ఎలా? బైక్వే మీ కార్ రిపేర్కి ఎంత ఉందో చెప్పండి, పడేస్తా. అంతేగాని ఇలా ఇళ్ళ మీద మనుషుల మీద పడిపోకండి. అయినా రోడ్డు మీద ఎంతో మంది కష్టుంటారండి, అలాగని ప్రతి ఇంటికి లోకాలు తప్పించుకుంటారా? మీరేం చెప్తున్నారు? మీరే మాట్లాడుతున్నారు. ఒక్కసారి అలా రోడ్ మీదకి వచ్చి చూడండి. లైసెన్స్ లేని వాడుకుడు, కనీసం బండి నడిపే వయసు నిండని వాడుకుడు రోడ్డు మీద అడ్డదిడ్డగా ఎలా పడితే ఇష్టం వచ్చినట్టు దూసుకొచ్చి మిసిల్స్ లో రాష్ట్రం చేస్తుంటే ప్రాణాల చెట్లు పెట్టుకుని డ్రైవ్ చేస్తుంది. తప్పు అని చెప్పాల్సిన ఇలాంటి తల్లిదండ్రులే. ఏం జరిగినా చూస్తున్నామని చెప్పడం కరెక్టా? బై ద వే, మీ కొడుకులు మీరే కష్టాలు పాలు చేస్తున్నారు, కానీ అది ఇప్పుడు మీరు డ్రైవ్ చేసే స్థితిలో లేరు. త్వరలోనే తెలుసుకుంటారు. బాయ్. ఇవ్వండి, ఒకసారి ఫోన్ ఇవ్వండి. యాక్సిడెంట్ అయిందంట, దెబ్బలు ఏమైనా తగ్గినాయా? అబ్బా ఏం కలవమ్మా, నేను వచ్చేస్తాను. పడే అంతా మీ వల్లే. వాడికి బతికితే అప్పుడే అంటున్నారా? వాడికి ఎదురు అయితే నేను చచ్చిపోతా. చచ్చా, అలాంటిదేం జరగదు. హలో సుధా, ఎక్కడా? ఇంకా షాపింగ్ అవ్వలేదా? వాడేమో బైక్ తీసుకొని వెళ్ళిపోయాడు, నువ్వేమో షాపింగ్ వెళ్ళిపోయావు. నాకు ఇంట్లో బోర్ కొడుతుంది, త్వరగా రా.
యాక్సిడెంట్ యాక్సిడెంటా? ఎవరికి జరిగిందిరా? ఎక్కడ జరిగిందిరా? అరే టెన్షన్ గా ఉందిరా, చెప్పరా. అక్కడ ఓకేనా? ఏమైందా చెప్పు. ఓవర్ స్పీడ్ గా రోడ్ పక్కన నడుస్తున్నా ఒక డాష్ ఇచ్చా. చెప్పులు బాగా తగిలాయి. ఆవిడ ఉందో చనిపోయిందా కూడా తెలీదు. నువ్వేం భయపడుతురా, ఏం జరిగినా నేను చూసుకుంటా. వెళ్ళు వెళ్ళు, ఫ్రెష్ అవ్వు. వెళ్ళురా వెళ్ళు. హలో హలో సార్, నా పేరు శ్వేత. ఈ ఫోన్ డైల్ కాల్ లిస్ట్ లో లాస్ట్ చివరిగా మీ కాల్ నెంబర్ ఉంది, దాంతో ఫోన్ చేస్తున్నా. ఇక్కడ ఒక యాక్సిడెంట్ జరిగింది. ఎవరో బైక్ తో డాష్ ఇచ్చి ఆపకుండా వెళ్ళిపోయారు. పాపం మీరు చనిపోయారు. తొమ్మిది గుండెము చిన్నది ఏ దారి వచ్చావురా, ఏ దారి పోయేరురా. బొమ్మలు తొమ్మిది గుండెము చిన్నది ఏ దారి వచ్చావు.